హలో, వెల్కమ్ టు శివసాయి హై ఫ్యాషన్ జ్యువెలరీ, బేగం బజార్. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాను కదండి. ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మన దగ్గర నైపుణ్యం కల్లా 20 మంది వర్కర్లతో మనం మేకింగ్ చేపిస్తూ ఉంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ అని చాలామంది చెప్తుంటారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదా లేదా అనేది తెలుసుకోవడం మన బాధ్యత ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాడ యూనిట్ అండి. ఇది ప్రతిదీ మనం ఏంటంటే ప్రతి క్వాలిటీ మెయింటెనెన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. డిజైన్స్ కూడా మనం కస్టమర్కి ఇష్టానికి అనుగుణంగా మనం మేకింగ్ చేయించడం జరుగుతుంది. ఐటెంలో కానీ మీకు క్వాలిటీలో కానీ ఎలాంటి రాజీ ఉండకుండా మేము ఆ ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే మేకింగ్ చేపిస్తాము. మీరు చూడవచ్చు, మీరు ప్రతి చిన్న చిన్న వర్క్ కూడా చేస్తుంటారు. మా వర్కర్లు అనేది ఏంటంటే 100% ఎఫెక్ట్ పెట్టేసి, అంటే మొత్తం టోటల్గా ఎలా అయితే ఐటెం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకు మేకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మార్కెట్లో చెప్తుంటారు, మేము మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనేది. వాళ్ళు ఎవరు చూపించరు, కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటిది, ఎలా చేస్తారు. ఈ హ్యాండ్మేడ్ మేకింగ్ అనేది ఒక సెక్షన్ ఉంటే, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ వేరే సెక్షన్, ఐటమ్ రెడీ అవ్వడానికి మళ్ళీ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. అంటే 2 రకాల మ్యానుఫ్యాక్చరింగ్ మేము మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఇక్కడ మనకు లోకల్లోనే మనం చేపిస్తాం అనమాట. ఇదంతా టోటల్ హ్యాండ్ వర్క్ అనేది, ప్రతి చిన్న చిన్న ఐటమ్ కూడా మన వాళ్ళే మేకింగ్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న వర్క్ ఉంటుంది. అంతా చాలా హార్డ్ వర్క్. బట్ ఏంటంటే మేము కష్టపడి దాన్ని ఐటమ్ రెడీ చేయడం జరుగుతుంది. మామూలుగా బీడ్స్, దీంట్లో వాడే బీడ్స్ కానీ ప్రతి చిన్న ఐటమ్ కూడా మేము క్వాలిటీనే మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఐటమ్ గోల్డ్ లుక్ ఉండాలి. కానీ నార్మల్ ఐటమ్ పెడితే తొందరగా వెళ్ళిపోతుంది, రేటు కూడా తక్కువ పడుతుంది. కానీ అలా కాదండి, ఇక్కడ ప్రతిదీ క్వాలిటీగా పెట్టేస్తాం. రేటు కూడా చాలా రీజనబుల్గా, అంటే 100% రీజనబుల్. మీరు మార్కెట్తో పోల్చుకోవచ్చు. మన ఐటమ్ని, క్వాలిటీని, రేట్ని కూడా పోల్చుకొని చూడవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. మనకు ఒక 20-25 మెంబర్స్ దాకా పని చేస్తూనే ఉంటారు. రెగ్యులర్గా వర్క్ నడుస్తూనే ఉంటుంది. ప్రతిదీ చూడండి, ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. వర్క్ అనేది ఆగడం ఉండదు. బల్క్లో ఐటమ్ తెప్పిస్తాం, బల్క్లో మేకింగ్ చేపిస్తాం. అందుకోసమే రూపాయి తక్కువ పడితే కస్టమర్ కూడా రూపాయి లాభం వస్తున్న ఉద్దేశంతో మేము ఇలా చేపిస్తున్నాము. మీరు కూడా ఇది గమనించాలి. ఏంటిది మార్కెట్ ఎలా ఉంది, వీళ్ళ దగ్గర ఎలా ఉంది అనేది గమనించి మీరు చూడాల్సి ఉంటుంది. మీరు చూడండి, ఇదంతా బల్క్లో ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, మేకింగ్ చేశారనమాట. ఇదంతా మేకింగ్ చేసిన ఐటమే. ఇక్కడ కూడా చూడండి, ఇలా వస్తూనే ఉంటాయి వెరైటీస్. ఇంకా చాలా వెరైటీ చేపిస్తుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ మేకింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈసారి మనకు హారాల మేకింగ్ జరిగింది, అక్కడ నడుస్తుంది. తర్వాత బీడ్స్ కలెక్షన్ మేకింగ్ కూడా మనమే చేపిస్తాము. బయట ఏమి ఉండదు, టోటల్ ఓన్ మన చేతుల మీద చేయించింది. బల్క్లో చేపిస్తాము, 1-2 పీసులు ఉండదు. టోటల్ పార్సల్స్ అన్నీ ఓపెన్ చేయడం, దాంట్లో వచ్చిన ఐటమ్ని మేకింగ్ చేయడం, ఇలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి కదా. ఇలా వస్తుంటాయి. మాకు ఇండివిజువల్గా రా మెటీరియల్లో మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో మేకింగే వస్తుంది. దాన్ని మేము ఇలా హ్యాండ్మేడ్ ఐటమ్ మనం తయారు చేస్తాం అనమాట. ఇలా హ్యాండ్ మేకింగ్ చేపించేసి ఇస్తాము. ప్రతిదీ బల్క్లోనే ఉంటుంది. ప్రతి ఐటమ్ 100 పీసుల నుండి 200 పీసుల మధ్యలో వస్తుంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి లాకెట్స్ కూడా మనకు విడిగా వస్తాయి. దీనికి దండలు లేసి మనం పంపించేస్తూ ఉంటాం అనమాట. మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటిదంటే రేట్ చాలా తక్కువ పడుతుంది. మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రేట్ తక్కువ పడుతుంది. మనం బయట చేస్తే ఏంటంటే దానికి సర్వీస్ ఛార్జ్ తీసుకొని చేస్తారు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. మీకు ఇది తెలియాలని ఉద్దేశంతోనే మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇలా చూడండి, వెరైటీస్ చూడండి. ఇంకా చాలా వెరైటీస్ అనమాట, ఇలాంటి కాదు. బీడ్స్ కూడా క్వాలిటీ బీడ్స్ అండి. ఏదైనా సరే క్వాలిటీ బీడ్సే మెయింటైన్ చేస్తాము, నార్మల్ బీడ్స్ ఉండవు. ప్రతిదీ బల్క్లో తెప్పించి చేపిస్తుంటాము. ఇలా బీడ్స్ చూడండి, ఇలాంటి బీడ్స్ కూడా వస్తాయి. రా మెటీరియల్ కూడా మేము తెప్పిస్తాము. రా మెటీరియల్ కూడా చాలా 100% క్వాలిటీగా ఉంటాయి. మనదంతా క్వాలిటీ లెస్ ఏది కూడా వాడమన్నమాట. ప్రతి విషయంలో ప్రతి క్షుణ్ణంగానే ఆలోచించి మాత్రమే చేస్తాము. మనకి ఇచ్చే కస్టమర్లకు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఐటమ్ మనం రెడీ చేపిస్తుంటాం అనమాట. ప్రతిది కూడా మనదంతా బెస్టే ఉంటుంది. ఈ మువ్వలు అనేది బయట కొని వాళ్ళు మేకింగ్ చేస్తారు, మనం అలా కాదండి. ఇది మనం ఓన్గా మేకింగ్ చేపించి తర్వాత మనం నెక్లెస్లకు వాడుతాం అన్నమాట. కింద గుట్టా పుసలకు వాడేదన్నమాట. బల్క్లోనే మనం తయారు చేపిస్తాం. ఇదంతా కొన్ని ఉండవు. ఇది చూడండి, ఇది రైస్ పాల్స్లో ఇది మేకింగ్. ఈ రైస్ పాల్స్లో కూడా మేకింగ్ మనమే చేపిస్తాం. మువ్వలు చేపించి తర్వాత నెక్లెస్కి మనం యాడ్ చేస్తాం అనమాట. మీరు ఇది గమనించండి.